సో హలో మీరు చూస్తున్నారు మన ఇది క్రేజీ గేమర్ అండ్ ఇవాళ మన వీడియో ఏంటంటే మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసా. అండ్ ఇవాళ మన వీడియో ఏంటంటే ముగ్గురు అమ్మాయిలతో అలా గేమ్లో కంటెంట్ అయితే మీకైతే ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అండ్ అర్థం కాకపోతే లాస్ట్ చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. అండ్ అక్కడ లవ్ షేప్ ఉంది కదా, అక్కడైతే అప్పట్లో చాలా ఇది ల్యాండ్ అయ్యేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఎవరైనా వస్తారులే చూద్దాం. సేమ్ యాసిడ్స్ లవ్ షేపే అనమాట. అది ఇంతకు ముందు అయితే అది లవ్ షేప్ మాదిరి అది ఉండేది. అండ్ దాని దగ్గర పిక్చర్ తీసుకోవడానికి గిడంగా ఉండేది, ఇప్పుడైతే రిమూవ్ చేసేసాడు. సో ఇలా అయితే ఉండేది అనమాట. అప్పుడు దీని దగ్గర పిక్చర్ తీసుకోవడానికి భలే ఉండేది అనమాట. అండ్ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం తమ్లైన్ కోసం. అండ్ ఇంకొక అమ్మాయి అయితే మన దగ్గర అయితే ల్యాండ్ అవ్వలేదు. ఒకవేళ మేము చనిపోతే తను రివైవ్ ఇవ్వడానికంట. చూద్దాం మరి వాళ్ళు ఎలా తనే చనిపోతుందో లేదంటే ఫస్ట్ మేము చనిపోతాం అనేది. ఫైనల్లీ ఓకే గైస్, ఇక్కడైతే సెట్ అయింది. మనం అయితే స్క్రీన్ షాట్ గిడంగా తీసుకున్నాం. అండ్ ఇక్కడ వెళ్ళి లూట్ చేసుకుందాం అనుకుంటున్నా. వీళ్ళైతే చెప్పారు అక్కడ లూట్ లేదు ఏం లేదు అనేసి, అందుకనే మళ్ళీ వచ్చి ఇక్కడైతే స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఇక మంచి స్క్రీన్ షాట్ దొరకగానే నేనైతే వెళ్ళిపోదాం అనుకున్నా. అండ్ ఇక్కడ వెహికల్ సౌండ్ వచ్చింది. అరే ఎనిమిది గిడంగా వచ్చినాడు అనమాట. ఫస్ట్ నన్ను అయితే డౌన్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని డౌన్ చేశాడు. ఇంకో అమ్మాయి అయితే పారిపోతూ ఉంది. వీడైతే తన వెనక వెళ్ళినాడు. తనైతే టీమప్ అయితే చేస్తున్నాడు తనతోని. ఫైనల్ టీమప్ అయితే చేశాడు. అండ్ తను వచ్చి నాకైతే రివైవ్ గిడంగా ఇచ్చింది. అండ్ తను నాకు రివైవ్ ఇచ్చింది, ఇంకొక అమ్మాయి గిడంగా రివైవ్ ఇచ్చింది. మొత్తం బాగానే ఉంది. కానీ వీడు మళ్ళీ ఫైర్ అయితే చేశాడు. నేను లాంగ్ వచ్చి హీల్ వేసుకుంటుంటే మళ్ళీ వచ్చాడు. ఇంకా నేను కార్లోకి వెళ్ళి హీల్ వేసుకుందాం అనేసి కార్లోకి అయితే వెళ్తున్నా. ఓకే ఇప్పుడైతే ఫైర్ చేయడం లేదు వాడు. ఫైనల్లీ నేనైతే కార్ దగ్గరకు వచ్చేసి ఇక్కడైతే హీల్ వేసుకుంటున్నా సిట్ చేసుకుని. ప్రేమంటే ఇంతే ఇంతే. A little longer than a few minutes later. వాళ్ళకి ఏమైందో కానీ వాడైతే మళ్ళీ అయితే ఇక మనం ఆగుతామా, ఇక వచ్చేసాం. అయితే కంప్లీట్ అయితే బయటకు అయితే వచ్చేసా. అండ్ ఇక్కడికి వచ్చి పాకెట్ మార్కెట్లో మెడికిట్ అయితే కొనుక్కున్నాను అనమాట. అండ్ హీల్ వేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసా వాడు ఏమైనా ఉంటాడేమో అని. వాడైతే లేట్గా వేసి ఎట్టిపోయిండో ఏమో మరి. అండ్ ఇక్కడికి వచ్చి కార్ అయితే వెహికల్ అయితే చేంజ్ చేసా అనమాట. అదైతే స్పీడ్గా వెళ్ళటం లేదని. అండ్ వెహికల్ తీసుకొని ఇలా మిల్లులోకి అయితే వెళ్దాం అనేసి వెళ్తున్నా. సో ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉంటారు అనుకుంటున్నా. అరే ఇది మాత్రం హైలైట్, అసలు నేను అనుకోలేదు అలా వస్తుందని. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. అండ్ ఇక్కడ మిల్లులో ఎవరైనా ఎనిమిస్ ఉంటారని వస్తే ఇక్కడైతే ఎవరు లేరు అనమాట. అండ్ తనైతే కార్ తెచ్చింది, వెహికల్ తెచ్చింది. అండ్ వెహికల్ అయితే ఎక్కేసా. ఎటు తీసుకువెళ్తున్నావే? అయ్యో పడిపోయింది గైస్ మొత్తానికి. ఊరికే అన్నారు గైస్ గర్ల్స్కి బైక్ ఇవ్వకూడదు అనేసి అండ్ వెహికల్ ఇవ్వకూడదు అనేసి. ఇదైతే తనైతే నిరూపించింది అనమాట. అండ్ అక్కడ నుంచి ఎలానో అలా వచ్చేసి ఇక్కడైతే ఉన్నా అనమాట. అండ్ ఇక్కడ ఎవడైతే తనను డౌన్ చేశాడనమాట. అండ్ నేను వెళ్ళి వాడిని ఫుల్ కిల్ చేసేసి డౌన్ చేసేసి అండ్ తనకి రివైవ్ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా రివైవ్ అయితే ఇచ్చేసా. అండ్ ఇక్కడైతే లూట్ చేసుకుందాం. లవ్ ఏమంటే ఇస్తుంది ఇదైతే. ఎస్కేప్ అవ్వాలి ఎందుకంటే తను వచ్చింది. అండ్ ఇలా లూట్ చేసుకుని ఇక్కడికైతే వచ్చేసా. అండ్ ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉన్నారు. ఐ థింక్ ఈ ఇంటి పైన అయితే ఉండొచ్చు, అక్కడ కాదు పైన పీక్ కాడ నుంచి కొడుతున్నారు అనమాట. అండ్ ఇక్కడికి రంగా ఒకడు ఉన్నాడు. నేనైతే ఇటువైపు చూస్తుంటే వీడైతే ఇటు నుంచి అయితే కొట్టేశాడు అనమాట. కానీ ఏం పర్లేదు, మన వాళ్ళు అయితే ఇంకా ముగ్గురు అలానే ఉన్నారు మన గర్ల్స్. కానీ గర్ల్స్ ని నమ్మకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎలా చనిపోతారో వాళ్ళకే తెలియదు. ఓకే అయిపోయింది, ఒకటైతే అయిపోతుంది. ఇక అరే ఇంకా ఇద్దరు ఎలా చనిపోయారు అయ్యా బాబు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టాటా బై బై, సెలవు.